వెలిగే పరమజ్యోతి సాయినాథ, మాయలను కరిగే కరుణాసాగర దయామూర్తి, శరణు శరణు అంటూ పిలిచిన వేళలోనే చేరువై నిలిచే సచ్చిదానంద గురువే. మద్రాసు భజన సమాజమున సాగిన యాత్రలో లోలోన ద్రవ్యాశలము సురిన చిత్తములో నిజ భక్తి గల స్త్రీ హృదయ విశ్వాసమునకు శ్రీరామ రూపమున దర్శనమిచ్చిన దివ్యలీలా. సంశయమున నిండిన భర్తకు స్వప్నబోధ, కర్మ ఫలితమే జీవికి బంధ విమోచన. కళ్ళు మూయమన్న క్షణములో కటాక్ష కృప, సర్వమత సత్యమును తెలిపిన సాయి తత్వం. తెండూల్కర్ కుటుంబ భక్తి బంధ సౌభాగ్యం, పరీక్ష భయములో కొడుకు మనోవ్యాకుల్యం. జాతకములు విడిచి నమ్మకముతో సాగుము, అన్న నీ వాక్యమే విజయ మార్గదీపం. గ్రహములు విరుద్ధమై నిలిచిన కాలమున కటాక్షముతో ఉత్తీర్ణతనిచ్చినదా. తండ్రి పింఛను సందేహ మేఘములలో, స్వప్నములో నీవిచ్చిన భరోసా వరం. ఆటే భక్తుని హృదయమున పలికిన పిలుపు, నన్ను మరచితివా అన్న స్నేహ స్మరణ. చిక్కుడు కాయల స్వయం పాక సంకల్పం, దూరము నుండి చేరిన ప్రేమ సమర్పణ. భోజన వేళలో నీ ఆమోద సూచనగా, అన్నిటిని విడిచి రుచి చూచిన కూర. రూపాయి కోరికకు పవిత్ర స్పర్శనిచ్చి, ఊదితో పంపిన కరుణా సందేశం. వామన నార్వేకర్ భక్తి నాణెము కథ, సీతారామ లక్ష్మణ హనుమంత రూపము. జేబులో వేసి లీలా విన్యాసములో, భక్తి విలువను వెల్లడించిన ఉపదేశం. 25 రూపాయల దక్షిణ సమర్పణ, నాణెమున గౌరవించిన సాయి సంకల్పం. దీని విలువ ధనము కంటే హెచ్చైనది, అన్నని మాటలే భక్తి మంగళ ఘోష. మంగళం కరుణామయ సాయినాథ, మంగళం సర్వాంతర్యామి దయామూర్తి. మంగళం భక్తుల విశ్వాస రక్షక, మంగళం షిరిడి శ్రీ సాయి చరారవింద శుభమంగళం. ఓం నమో శ్రీ సాయినాథాయ.